బహుశా మనం చర్చ ఇంకాసేపట్లో స్టార్ట్ అయ్యే లోపే దానికి సంబంధించిన ఫలితం కూడా రావచ్చు. ఎంపీలందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఫలితం ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉంది. అయితే అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు ఎన్నిక ఎందుకు వచ్చింది, అర్ధంతరంగా మధ్యంతర ఎన్నికలాగా ఎందుకు వచ్చింది అనేది ఒక ఇష్యూ. అయితే ఎన్డీఏకి అంటే అధికార బీజేపీ కూటమికి పూర్తి స్థాయి బలం ప్రతిపక్ష కూటమి కంటే సుమారు 100 ఓట్లు అధికంగా ఉన్నంత బలం ఉన్నా కూడా విపక్షం ఎందుకు అభ్యర్థిని పెట్టింది. అధికార కూటమేమో జాతీయవాది అనే ముద్రతో సిపి రాధాకృష్ణన్ గారిని పెడితే, ఉదారవాది అనే పేరుతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో నిలిపారు. ఎందుకు బలం అంత క్లియర్గా కనపడుతున్నా కూడా నింపడానికి గల ఆయనని పోటీలో పెట్టడానికి గల కారణాలు ఏంటి, అది ఒక ఇంపార్టెంట్. డెఫినెట్గా ఎలక్షన్ తర్వాత ఓడిపోతామని తెలిసినా నిలబడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీని చెప్పుకోవడం, అవతల వాళ్ళ విధానాలను ఎండగట్టడం కోసం కూడా ఎలక్షన్లో నిలబడుతూ ఉంటారు. అది ఓకే. ఆయన కూడా సుదర్శన్ రెడ్డి గారు కూడా దాదాపు చాలా రాష్ట్రాలు తిరిగారు, అన్ని పార్టీల మద్దతు కోరారు. అట్లాగే రాధాకృష్ణన్ గారు కూడా అన్ని పార్టీల మద్దతు కోరారు, ఆయన తిరిగారు. ఆయన తరపున ప్రధానమంత్రి దగ్గర నుంచి అమిత్ షా దగ్గర నుంచి అందరూ కూడా ఇతర పార్టీలకు ఫోన్లు చేయడం, మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటి అంటే, ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, ఓకే తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన తెలంగాణకు చెందినవాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అందుకని రేవంత్ రెడ్డి ఆయనని రికమెండ్ చేశారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ప్రపోజ్ చేయడము, దాన్ని పార్టీ అధిష్టానం ఒప్పుకొని మొత్తం మీద కూటమి అందరి ఆమోదంతో ఆయన అభ్యర్థిగా పెట్టారు, బాగానే ఉంది. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయండి అని ఇతర పార్టీలను అడగడంలో కానీ దానికోసం కృషి చేయడంలో కానీ రాహుల్ గాంధీ పాత్ర ఏంటి? అసలు ఏమైనా మన కూటమి తరపున ఒక జడ్జి గారిని తీసుకొచ్చి నిలబెట్టాం కదా, మన బాధ్యతగా మనం తిరగాలి కదా, రాష్ట్రాలు తిరగాలి, ఇతర పార్టీలను అడగాలి, ఆ ప్రయత్నం ఎక్కడన్నా రాహుల్ గాంధీ చేశాడా? అది మరి ఎలా? ఓటమి గెలుపు పక్కన పెడితే వాళ్ళ విధానాలు ఎండగట్టడానికి అదొక ఇది కదా, ఎందుకు రాహుల్ గాంధీ సీరియస్గా దాన్ని తీసుకోలేదు? నిలబెడితే సరిపోదు కదా అనేది ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు ఫలితం వస్తుంది, అందరూ చెప్తున్న దాని ప్రకారం అయితే ఎన్డీఏ అభ్యర్థి ఈజీగా గెలుస్తారు. గెలవడం కాదు, క్రాస్ ఓటింగ్ జరిగి ఇండియా కూటమి ఓట్లు ఇంకొక 50-60 ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణకే పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది అంచనా కావచ్చు. అది అలాంటప్పుడు విపక్ష కూటమి ఓట్లు క్రాస్ ఓటింగ్ ఎలా అవుతాయి? అయ్యాయంటే ఇక్కడే ఐక్యత లేదు అనేది ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి మనం. 3 పార్టీలు ఓటే వేయలేదనుకోండి, అదొక భావదారిద్ర్యం. ఎంపీలుగా ఉండి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవడము అంటే అది పలాయనవాదం, భావదారిద్ర్యం. అది ఏమాత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీలు కావవి. ఎవరికో ఒకరికి వేయాలి, లేదా నోటా ఉంది. సబ్జెక్టు కరెక్షన్ నోటా కూడా అక్కడ ఆప్షన్ ఉంటుందని అనుకుంటున్నాను నేను, ఈ ఎన్నికలో కూడా. లేదా? ఓకే, నోటా లేదు. లేకపోయినా సరే మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఉండాల్సింది. ఎందుకు చేయలేదు అనేది అదొక ఇష్యూ. సో వీటన్నిటినీ చూసినప్పుడు మరి కాసేపట్లో రాబోయే ఫలితం, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం జాతీయ రాజకీయాలపైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఎందుకంటే విపక్ష కూటమి బలపడుతోంది, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిపోతుంది, ఇలాంటి అంచనాలు ఏవి వస్తున్నాయి కదా. సో ఈ జాతీయ రాజకీయాల మీద ఏమైనా ఉంటుందా? ఈ అంశాలు మనం చర్చిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలక్షన్ ఎలా జరిగింది, కౌంటింగ్ అయిపోయిందా, ఫలితం ఎప్పుడు వచ్చే అవకాశం